ప్యాలెస్ తన సొంత కుమారుడిని బలి ఇవ్వడం ద్వారా ఉదయపూర్ వ్యవస్థాపకుడు ఉదయ్ సింగ్ను రక్షించిన పన్నాదాయ్తో కూడా సంబంధం కలిగి ఉంది. పన్నాదాయ్ రాజస్థాన్ చరిత్రలో మెచ్చుకోదగిన వ్యక్తి, మాతృ ప్రేమ యొక్క ధైర్యం మరియు నిస్వార్థతకు సరైన ఉదాహరణ. పన్నాదాయ్ భారతదేశంలోని రాజస్థాన్కు చెందిన ధైర్యవంతురాలు. రాణా సంగాగా ప్రసిద్ధి చెందిన రాణా సంగ్రామ్ సింగ్ పాలనలో ఆమె మేవార్ రాజకుటుంబంలో నర్సు పనిమనిషిగా పనిచేసింది. ఆమెకు సింహాసనానికి కాబోయే వారసుడైన యువరాజు ఉదయ్ సింగ్ సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. ఒక భయంకరమైన సంఘటనలో రాజభవనం ముప్పును ఎదుర్కొన్నప్పుడు మరియు యువరాజు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు పన్నాదాయ్ గొప్ప త్యాగం చేసింది. ఆమె తన స్వంత కొడుకును యువరాజు కోసం త్యాగం చేసింది. తన స్వంత బిడ్డ జీవితాన్ని పణంగా పెట్టి అతని మనుగడకు భరోసా ఇచ్చింది. పన్నాదాయ్ యొక్క విధేయత మరియు ధైర్యసాహసాలు మేవార్ రాజవంశం యొక్క కొనసాగింపును కాపాడాయి. మాతృ భక్తి మరియు త్యాగానికి చిహ్నంగా ఆమె పేరును రాజపుత్ర చరిత్రలో చేర్చింది. గొప్ప పన్నాదాయ్ గురించి మీకు మరింత తెలుసా? దయచేసి దిగువ వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. Thanks for watching. Please like, comment and subscribe.